ప్రాపర్టీస్ ఆఫ్ క్లోరిన్ వచ్చేటప్పటికి క్లోరిన్ యొక్క ధర్మాల్లో ఇట్ ఈజ్ ఏ గ్రీనిష్ ఎల్లో గ్యాస్ విత్ పంజెంట్ అండ్ సఫోకేటింగ్ ఆర్డర్ అని చెప్తాడు. అంటే ఇది గ్రీనిష్ ఎల్లో గ్యాస్ విత్ పంజెంట్ అండ్ సఫోకేటింగ్ SUFFOCATING suffocating water means smell అంటే క్లోరిన్ అనేది గ్రీనిష్ ఎల్లో కలర్లో ఉండే ఒక వాయువు, దానికి ఘాట్ అయిన వాసన మరియు అంటే సఫోకేటింగ్ అంటే బ్రీతింగ్ ప్రాబ్లం, భరించడాన్ని విధమైన వాసన ఉంటుంది అని చెప్తాడు. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఇట్ ఈజ్ హెవియర్, it is 2 to 5 times heavier than air. 2 to 5 times అంటే 2 నుంచి 5 రెట్లు గాలి కంటే ఎక్కువ బరువుగా ఉంటుంది. నెక్స్ట్ ఇట్ కెన్ బి ఈజీలీ లిక్విఫైడ్ ఇంటూ గ్రీనిష్ ఎల్లో లిక్విడ్ అని చెప్తాం. అంటే గ్రీనిష్ ఎల్లో లిక్విడ్ కింద వెంటనే మనకి ఈజీగా గ్యాసెస్ స్టేట్లో ఉన్నది లిక్విడ్ స్టేట్లోకి మారిపోతుంది. ఆ లిక్విడ్ ఇట్ బాయిల్స్ ఎట్ 239K. ఎక్కడ బాయిల్ అవుతుందంటే 239 కెల్విన్ల ఉష్ణోగ్రత వద్ద ద్రవీభవనం బాయిల్ అవుతుంది, మరుగుతుంది అని చెప్తాడు. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ వాటర్, నీటిలో కరుగుతుంది. ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ వాటర్. నెక్స్ట్ ప్రాపర్టీస్లో వచ్చేటప్పటికి క్లోరిన్ రియాక్ట్స్ విత్ మెటల్స్ టు ఫామ్ క్లోరైడ్స్ అండ్ మెటల్ క్లోరైడ్స్ అని చెప్తాడు. అంటే క్లోరిన్ అనేది మెటల్స్తో చర్య జరిపి మనకి ఏం ఏర్పరుస్తుందంటే క్లోరైడ్స్ని ఏర్పరుస్తుంది అని చెప్తాం. క్లోరైడ్లను ఏర్పరచును అని చెప్తాడు. దాంట్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ సోడియం 2Na + Cl2 ఈజ్ గివ్స్ రైస్ టు 2NaCl అని చెప్తాడు. అలాగే రెండోది వచ్చేటప్పటికి 2Al + 3Cl2 ఈజ్ గివ్స్ రైస్ టు 2AlCl3 అల్యూమినియం క్లోరైడ్ 2AlCl3. ఇంకా టెక్స్ట్ బుక్లో వచ్చేటప్పటికి ఇంకా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అలాగే పెరిక్ క్లోరైడ్ ఐరన్తో కూడా చర్య జరుగుతుంది. ఇది Fe 2Fe + 3Cl2 ఈజ్ గివ్స్ రైస్ టు 2FeCl3. ఇక్కడేమో సోడియం మెటల్ తోటి, ఇక్కడేమో అల్యూమినియం మెటల్ తోటి, ఇక్కడేమో Fe మెటల్ ఐరన్ మెటల్ తోటి చర్య జరిపి మనకి ఏం ఏర్పడుతుంది? సోడియం క్లోరైడ్, అల్యూమినియం క్లోరైడ్ అండ్ FeCl3 ఐరన్ క్లోరైడ్లను ఏర్పరచును అని చెప్తాడు. అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి ఇంకా సమ్ మెటల్స్ వచ్చేటప్పటికి మెయిన్గా మనకి ఐరన్ ఒకటి, అలాగే ఇట్ ఈజ్ ఆల్సో రియాక్ట్స్ విత్ నాన్ మెటల్స్ అని చెప్తాడు. నాన్ మెటల్స్ మనం ఏం తీసుకుంటే పాస్పరస్ అంటే P4 + 6Cl2 is gives rise to 4PCl3 phosphorus trichloride అంటే ఫాస్ఫరస్ అనేది నాన్ మెటల్, అంటే మెటల్స్తో రియాక్ట్ జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ఆల్సో రియాక్ట్స్ విత్ నాన్ మెటల్స్ అని చెప్తాడు. ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ని ఏర్పరుస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేటప్పుడు సల్ఫర్ S8 ప్లస్ ఇంకోటి S8 ప్లస్ ఇంకోటి ఏం తీసుకున్నామంటే 16 4Cl2 తీసుకోండి. S8 + 4Cl2 ఈజ్ గివ్స్ రైస్ టు 4S2Cl2 S2 డైసల్ఫర్ డైక్లోరైడ్ అని ఏర్పరుస్తుంది. ఈ విధంగా క్లోరిన్ అనేది మెటల్స్తోనూ నాన్ మెటల్స్తో చర్య జరుపుతుంది. ఇట్ కెన్ రియాక్ట్ విత్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. మెటల్స్కి ఎగ్జాంపుల్స్ ఇవి. నాన్ మెటల్స్కి ఏమో ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్. ఫాస్ఫరస్ S8 రూపంలో ఉంటుంది, ఫాస్ఫరస్ P4 రూపంలో ఉంటుంది, సల్ఫర్ అనేదేమో S8 రూపంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి రెండును అని చెప్తాడు. నెక్స్ట్ వచ్చేటప్పుడు కాబట్టి నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఇట్ హ్యాస్ గ్రేట్ ఎఫినిటీ టువర్డ్స్ హైడ్రోజన్ తోటి అధిక అపేక్షతను కలిగి ఉంటుంది. అధిక అపేక్షత కలిగి ఉండి ఇట్ రియాక్ట్స్ విత్ ద కాంపౌండ్స్ కంటైనింగ్ హైడ్రోజన్ టు ఫామ్ HCl అని చెప్తాడు. అంటే ఇది ఏం చేస్తుందంటే
ఏ సమ్మేళనాలు అయితే హైడ్రోజన్తో కలిసి ఉన్నాయో వాటితో చర్య జరిపి HCl అనే సమ్మేళనాన్ని ఏర్పడుతుంది. అది ఫస్ట్ పాయింట్ చెప్పాను. అదే హైడ్రోజన్ తోటి ఎక్కువ అపేక్ష, అంటే దాంతో ఎక్కువ కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ రియాక్షన్స్ వచ్చేటప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ H2 + Cl2 గివ్స్ రైస్ టు 2HCl. అంటే హైడ్రోజన్తో చర్య జరిపి డైరెక్ట్గా హైడ్రోజన్తో చర్య జరిపి హైడ్రోజన్ క్లోరైడ్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ వచ్చిన తర్వాత C10H16 వచ్చేటప్పటికి C10H16 + 8Cl2 gives rise to 16HCl. 16 హైడ్రోజన్స్ 16 క్లోరిన్ ఆటమ్స్ సరిపోని, ఇంకా రిమైనింగ్ వచ్చేటప్పటికి 10 కార్బన్స్ ఉంటాయి. 10 కార్బన్స్. నెక్స్ట్ వచ్చిన తర్వాత H2S హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ ప్లస్ Cl2 gives rise to సల్ఫర్ గ్యాస్ ప్లస్ 2HCl. సల్ఫర్ గ్యాస్ ప్లస్ 2HCl. నెక్స్ట్ వచ్చిన తర్వాత 2H2O + Cl2 gives rise to మనకు వచ్చేటప్పటికి ఇక్కడ సన్లైట్ సమక్షంలో, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్, సూర్యరశ్మి సమక్షంలో మనకి ఏమిస్తుందంటే 4HCl ఏంటి 4HCl ప్లస్ O2, అంటే ఇక్కడ మనకి 2Cl2, 2H2O + 2Cl2 gives rise to ఇవి రియాక్షన్స్. అంటే సెకండ్ పాయింట్ ఏం చెప్పాము, ఇట్ హ్యాస్ మోర్ ఎఫినిటీ టువర్డ్స్ హైడ్రోజన్స్ అండ్ టు ఫార్మ్ HCl అని చెప్తాడు. ఇప్పుడు అది నాట్ ఓన్లీ విత్ హైడ్రోజన్, ఇట్ ఆల్సో రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ టు గివ్ HCl. దీంట్లో HCl 2HCl వచ్చింది, దీంట్లో 16HCl వచ్చింది, దీంట్లో కూడా HCl వచ్చింది, దీంట్లో కూడా వచ్చింది. అంటే హైడ్రోజన్ వచ్చినప్పుడు అది సింగిల్గా ఉండకుండా హెచ్తో కలిసిపోయి HCl రూపంలో ఉండడానికి ఇష్టపడుతుంది అని చెప్తామండి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి అనదర్ రియాక్షన్స్ చూద్దాం. ఇదేంటి రియాక్షన్ విత్ హైడ్రోజన్స్ అని చెప్పాం. నెక్స్ట్ వచ్చిన తర్వాత రియాక్షన్స్ విత్ అమోనియా. క్లోరిన్ రియాక్ట్స్ విత్ అమోనియా. క్లోరిన్ reacts with అమోనియా. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చే ప్రొడక్ట్స్ అనేవి డిపెండింగ్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అమోనియా అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్లోరిన్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ అమోనియా అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్లోరిన్ టు దిస్ రియాక్షన్ గివ్స్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అని చెప్తాడు. అంటే ఈ చర్యలో క్లోరిన్ అనేది అమోనియాతోటి వివిధ పరిస్థితులలో వివిధ గాఢతల దగ్గర చర్య జరిపి వివిధ సమ్మేళనాలని ఏర్పరుస్తుంది అని చెప్తాం. దాంట్లో వచ్చేటప్పటికి ఫస్ట్ రియాక్షన్ చూడండి. దీంట్లోకి వచ్చేటప్పటికి క్లోరిన్ ఏం చెప్పాము, ఇక్కడ క్లోరిన్ రియాక్ట్స్ విత్ అమోనియా అని చెప్పాను. విత్ ఎక్సెస్ అమోనియా దీన్ని ఏమని పిలుస్తారంటే అమోనియా. దిస్ ఈజ్ కాల్డ్ అమోనియా, AMMONIA, అమోనియా. క్లోరిన్ రియాక్ట్స్ విత్ ఎక్సెస్ అమోనియా టు ఫార్మ్ అమోనియం క్లోరైడ్ అండ్ డైనైట్రోజన్. వెరాస్ విత్ ఎక్సెస్ క్లోరిన్ అమోనియా గివ్స్ ఏ ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్ నైట్రోజన్ ట్రైక్లోరైడ్ అని చెప్తాడు. నైట్రోజన్ ట్రైక్లోరైడ్ ఈజ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అని చెప్తాడు. అది అంటే ప్రేల్యూడ్ స్వభావాన్ని ఉంటుంది. కాబట్టి ఈక్వేషన్ చూడండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ అండి. చాలాసార్లు మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడిగాడు క్లోరిన్ మీద క్వశ్చన్ వస్తుంది, ఎస్ఐ క్వశ్చన్ ఇది. కాబట్టి 8NH3 + 3Cl2 gives rise to 6NH4Cl + N2. అలాగే NH3 + Cl2 ఇక్కడ ఎక్సెస్ క్లోరిన్ తీసుకున్నాడు. ఇక్కడ ఏమో NH3 అని తక్కువ పరిమాణంలో ఉంది, లెస్ క్వాంటిటీలో దీన్ని తీసుకుని ఎక్సెస్ క్వాంటిటీలో ఇది తీసుకున్నాడు. కాబట్టి ఇది లెస్, ఇది ఎక్సెస్. ఇక్కడ ఏమో ఇది ఎక్సెస్, ఇది లెస్. గివ్స్ రైస్ టు NCl3, నైట్రోజన్ ట్రైక్లోరైడ్ అని పిలుస్తాం, ప్లస్ 3HCl. యాజ్ వెల్ యాజ్ అమోనియా ఈజ్ ఆల్సో రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ డిఫరెంట్ కండిషన్స్ టు గివ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అని చెప్తాడు. టు గివ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అది కూడా చూద్దాం, ఆ ఈక్వేషన్ కూడా చూద్దాం. అది కూడా ఇంపార్టెంట్. అంటే NaOH హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ NaOH, chlorine reacts with hot and concentrated NaOH, as well as chlorine reacts with cold and diluted NaOH.
depending on its condition, is it depending on its concentration, the products changed అని చెప్తాం. ప్రోడక్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఈక్వేషన్ కూడా చూద్దాం. Chlorine react with cold and diluted alkali. Alkali means NaOH to give a mixture of chloride and hypochlorite. Chloride and hypochlorite. అంటే 2NaOH plus Cl2 is gives rise to NaCl plus NaOCl plus H2O. NaClని ఏమని పిలుస్తారు అంటే క్లోరైడ్, సోడియం క్లోరైడ్ అని పిలుస్తారు. సోడియం క్లోరైడ్ అంటే క్లోరిన్ అనేది ఆక్సిడేషన్ స్టేట్ మీద డిపెండ్ అయ్యి మనం నేమ్ మారుతుంది. కాబట్టి దీన్ని సోడియం క్లోరైడ్ అని పిలుస్తాం. ఏ మిక్చర్ ఆఫ్ క్లోరైడ్ అండ్ హైపోక్లోరైడ్ అని చెప్పాం. కాబట్టి ఇక్కడ వచ్చేవాడికి NaCl, నెక్స్ట్ NaOCl. NaOClని ఏమని పిలుస్తారంటే సోడియం హైపోక్లోరైట్ అని పిలుస్తారు. ITE హైట్ క్లోరైట్ హైపోక్లోరైట్ అని చెప్తారు. అదే విత్ హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ NaOH, క్లోరిన్ ప్రొడ్యూసెస్ క్లోరైడ్ అండ్ క్లోరేట్. క్లోరైడ్ అండ్ క్లోరేట్. దీన్నేమో సోడియం క్లోరైడ్ అని పిలుస్తాం. దీన్నేమో క్లోరేట్, సోడియం క్లోరేట్ అని పిలుస్తారు. అంటే ATEతో ఎండ్ అవుతుంది, ClO3 క్లోరేట్. ఇదేమో క్లోరైట్ అని పిలవాలి అని చెప్పి. అది వెళ్ళి ఇంకో ఈక్వేషన్ వచ్చేవాడికి ఇట్ రియాక్ట్స్ విత్ డ్రై స్లాకర్ లైమ్ టు ప్రొడ్యూస్ బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ని ఏర్పరుస్తుంది. అంటే స్లాకర్ లైమ్ అంటే మన ఫస్ట్ ఇయర్లో వచ్చింది. CaOH ట్వైస్ మనం ఏమని పిలుస్తాం అంటే స్లాకర్ లైమ్ అని పిలుస్తారు. అంటే క్లోరిన్ అనేది స్లాకర్ లైమ్తో రియాక్షన్ జరిపి మనకి ఏమి ఏర్పరుస్తుంది అంటే బ్లీచింగ్ పౌడర్ని ఏర్పరుస్తుంది. బ్లీచింగ్ పౌడర్ తెలుగులో విరంజన చూర్ణం అని పిలుస్తారు. కాబట్టి CaOH ట్వైస్ ప్లస్ Cl2 is gives rise to CaOCl2 H2O. This is the one of the main constraint in bleaching powder అని చెప్తాడు. బ్లీచింగ్ పౌడర్లో మెయిన్ కాన్స్టెంట్ ఏంటంటే CaOCl2 H2O అని చెప్తాం. ఓకే. The composition of bleaching powder is CaOCl twice, CaCl2, CaOH twice, 2H2O. కాబట్టి ఇది బ్లీచింగ్ పౌడర్లో ఉండే కాంపోజిషన్ ఏంటంటే ఈ కాంపోజిషన్ చెప్తాడు. కాబట్టి మనకు వచ్చేటప్పటికి ఇవి మెయిన్ రియాక్షన్స్. నెక్స్ట్ ఇంకా పబ్లిక్లో అడిగే రియాక్షన్స్. తర్వాత ఇంకా కొన్ని ప్రాపర్టీస్, ఆక్సిడేషన్ ప్రాపర్టీస్ చెప్పాలి. ఆక్సిడేషన్ ప్రాపర్టీస్ అవన్నీ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్.